ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఒకసారి మనం చాలా క్లియర్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే హెచ్ఎంఆర్ సర్వే సంస్థ తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. తెలంగాణ పబ్లిక్ పల్స్ 2026 పిన్ టు పిన్ మాట్లాడుకుందాం. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గనక ఎన్నికలు వస్తే భారతీయ జనతా పార్టీకి దాదాపు 5 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందట. అంటే 11.22% భారతీయ జనతా పార్టీకి రావచ్చు అని చెప్పి హెచ్ఎంఆర్ సర్వే సంస్థ చెప్తున్నటువంటి అంశం. ఇంకా రెండోది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీకి 70 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందట. దాదాపు 41.7% బీఆర్ఎస్కి వచ్చేటట్టు ఉందని చెప్పి హెచ్ఎంఆర్ సర్వే చెప్తున్నటువంటి అంశం. ఆ తర్వాత కాంగ్రెస్ అధికార పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి దాదాపు 36 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందట. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే 35.94% కాంగ్రెస్ కు ఉండొచ్చు అని చెప్పి హెచ్ఎంఆర్ సంస్థ చెప్తున్నారు, సర్వే సంస్థ. ఆ తర్వాత నాలుగోది ఎంఐఎంకు దాదాపు ఒక 8 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయట. 11.77% అని చెప్పి చాలా క్లియర్ గా సర్వే రిపోర్ట్ తెరపైకి పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. అంటే సుమారు 70 సీట్లతోటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి హెచ్ఎంఆర్ సర్వే సంస్థ చెప్తున్నటువంటి మాట. అంటే దగ్గర 1,17,000 మందితోటి ఈ సర్వే చేసేటటువంటి కార్యక్రమం చేశారు. అంటే నియోజకవర్గాలలో తిరిగి దాదాపు 1,19,595 మందితో శాంపిల్స్ తీసుకున్నారు. అంటే జనాల దగ్గర పోయి జనాలను అడిగిర్రు, మీ ఓటు ఎవరికి వేస్తారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు బీఆర్ఎస్ వైపు ఉంటారా కాంగ్రెస్ వైపు ఉంటారా అని చెప్పి జనాలను అడిగితే జనాలు మొత్తం బీఆర్ఎస్ వైపే కనబడ్డారట. అంటే దాదాపు 70 సీట్లతో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది.